ఆవిడకి పని పాట ఏం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళామంటే మంటగానే. అమ్మాయి కలుపు తీయమ్మా. అమ్మాయికి జలుబు చేసిన అత్తయ్య గారు. పొద్దున్న ఎవరు పోస్ట్ సంతకం చేయండి. జానకి ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది? స్పెన్సర్స్ నుంచి. ఏమిటట? టైపిస్ట్ ఉద్యోగం, 400 జీతం, రేపే చేరాలి. వెరీ గుడ్. అదృష్టం ఉంటే అలా ఉండాలి. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇదేంటి చించేస్తున్నావు? ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి. వేరే ఉద్యోగం? నాకు తెలియకుండా ఉద్యోగం నీకు ఎప్పుడు వచ్చింది? నాకెందుకండి ఉద్యోగం? ప్రతి ఆడది కలలుగానే అపురూపమైన అర్హతనిచ్చారు. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి. జానకి, అదేమిటండి? దాచుకోవడానికి. ఇవెందుకు మీకు? ఈ మామూలు కాగితం ముక్కలు కాచానికి జీవితాంతం నాకు సేవ చేస్తూ నా భార్య నెలకు 400 నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గుర్తు చేస్తూ ఉంటాయి. నష్టం కాదండి, ఇదంతా నా అదృష్టం. 2, 3, 4, 5 ఒక లుంగి, 2 షర్ట్లు, 2 ప్యాంట్లండి. జేబులు ఏమైనా ఉన్నాయో చూడు. రైలు టికెట్ ఉందండి. ఇంకా నయం, రైళ్లు ఉన్నాయన్నో కాదు. తీసుకెళ్ళి. జానకి, జానకి, దండాలయ్యా. గుడ్ మార్నింగ్. ఏమో బాగున్నా? ఇంట్లో అంతా బాగున్నారా? అనకాపల్లి నుంచి అనాసపల్లి తీసుకొచ్చాను. త్వరగా రెడీ చేయి, దంచి పడేద్దాం. సరే ఆగు, కొంచెం ఉప్పు రాస్తాను. ఉప్పు రాసి తింటే ఉంటుంది, మధురం అతిరసాలుగా ఉంటాయి. చాలు. అవును, అన్నీ మనకేనా అత్తయ్యకి ఏమైనా ఇచ్చావా? ఒకటి ఇచ్చానండి. వెరీ గుడ్. అయితే బయట తినేసి ఉంటారు. తిను. ఎలా ఉంది? అటు ఇంకా దంచు. జానకి, ఏమిటి దగ్గు? ఏమిటి దగ్గు? ఎందుకంటే అంత కంగారు పడతారు? ఏదో వేడి చేసినట్టుంది. వేడిగా జానకి? ఎన్నాళ్ళ నుంచి దగ్గు? మనుషులు తర్వాత జబ్బులు లేకుండా ఉంటాయండి. ఐఎమ్ సారీ, టీబీ అటాక్ అయింది, బాగా ముదిరింది. వెంటనే సరైన ట్రీట్మెంట్ అవసరం. నాకు తెలిసిన స్పెషలిస్ట్ మద్రాసులో ఉన్నాడు. లెటర్ రాసిస్తాను, తీసుకెళ్ళండి. మీరంతగా ఆధారపడక్కర్లేదు, క్యూర్ అయిపోతుంది. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోరు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, అక్కడ జరిగే వైద్యం ఇక్కడ కూడా చేయించుకోవచ్చు కదండి. నీకు తెలియదు జానకి, ముందు జాగ్రత్త చాలా అవసరం. పొరపాటు నీకేదైనా అయిందనుకో, నేను నలుగురు ఏమైపోతాం? అనాథలమే కదా. నువ్వు ఊరుకో. పాల్కో బాబు, పాల్కోండి. పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి. పాల్కో బాబు, పాల్కోవా. పాల్కోండి. పాల్కోండి. ఇలాగా
మిస్టర్ మిస్టర్ ఏడు మీ అబ్బాయా నా బెర్త్ మీద పడుకున్నాడు? మా అబ్బాయ నాకు ఇంకా పెళ్ళే కాలేదయ్యా బాబు, అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఏమిటో ఈ కాఫీ నువ్వు తీసుకొచ్చావు? ఇంకా బ్యాంక్ వెళ్ళా? లేదు నాన్న, అన్నయ్య డ్రాప్ చేస్తున్నాడు. నేను పనిచేసే బ్యాంకులోనే తన చెక్ క్యాష్ చేసుకోవాలి. ఓహో, మీ ముద్దుల కొడుకు చేత సేవలు అందుకుంటున్నారా? అవును, నువ్వు కొడుకులు సేవ చేస్తున్నావు, కొడుకులు నాకు సేవ చేస్తున్నావు.